ఈ దినాలలా కొంతమంది ఉట్టిగానే మోసపోతుర్రు. మోసపోయినాక తెలుస్తుంది మనకు, అయ్యో గిట్లెట్లా మోసపోయినామని నెత్తికి చేతులు పెట్టుకొని ఒకటే ఆలోచిస్తాం. గీడసుత ఒకడు గృహజ్యోతి పథకం కింద వీళ్ళను మోసం చేద్దాము అనుకుంటే ఆ చదువుకున్న కొడుకు ఈయన బండారం బయట పెట్టిండు. చూడుర్రి ఆ కథ ఏందో. గీ ముచ్చట చూడుర్రోలా. కొంతన్పల్లి కుల్లరాములు మమ్మల్ని గృహలక్ష్మి ఇది పథకంది రిజెక్ట్ అయిందని చెప్పి పిలిచిండు. మీ అమ్మని తోలుకొని సులోచనను తీసుకొని రమ్మని నాకు ఒక వారం రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు. సో ఇవాళ నేను సంతకం కోసం అని మా అమ్మని తీసుకొని గృహలక్ష్మి రిజెక్ట్ అయిందని సంతకం కోసం మా అమ్మని తీసుకొని వస్తే ఆయన చెప్పన్నా మొత్తం క్లియర్ కట్గా ముచ్చటేందో. ఆ ఫామ్ కింద ఈ సేల్ డీడు మా అమ్మ అమ్మినట్టుగా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి దాని మీద అమ్మ సంతకం తీసుకొని ప్రయత్నం చేసిండు. మమ్మల్ని చీటింగ్ చేసి ఫ్రాడ్ చేసే ప్రయత్నం చేసిండు. అందుకోసమే ఇలాంటి ఇంకొవరికి ఇలాంటి అన్యాయాలు కానీ ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చి కంప్లైంట్ మండల ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా విలేజ్ ఏం పేరు? కొంతాన్పల్లి. ఏం చేస్తాడు ఆయన? కోపుల ఇది మన ఓకే. విన్నారా? ఇక అసలు ముచ్చట ఏందంటే మెదక్ జిల్లా శుభంపేట మండలం కొంతన్పల్లి గ్రామానికి చెందిన రాయల్లి సులోచన గృహజ్యోతి పథకం దరఖాస్తు రిజెక్ట్ అయిందని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాములు సులోచనకు ఫోన్ చేసి చెప్పిండట. మళ్ళా వచ్చి దరఖాస్తు చేసుకోవాలి, ఫామ్ పైన సంతకాలు పెట్టాలి అని చెప్పిండట. బతుకు తెరువు కోసం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో వండుకుంటా పని చేసుకుంటున్నారట వీళ్ళు. మంగళవారం నాడు సులోచన వాళ్ళ కొడుకుతోని కలిసి గ్రామానికి వచ్చిందట. రాగానే ఫీల్డ్ అసిస్టెంట్ రాములు సులోచన వ్యవసాయ భూమి సర్వే నెంబర్ 433/6/1 1 ఎకరా భూమి 100 రూపాయల బాండ్ మీద సుదర్శన్ గ్రామం గుండ్లపోచంపల్లి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి గారికి విక్రయిస్తున్నట్టుగా బాండ్ పేపర్ టైప్ చేపించి ఇది గృహజ్యోతి దరఖాస్తు అని చెప్పి బాండ్ పేపర్ మీద గృహజ్యోతి రిసిప్ట్ పెట్టి సులోచనను సంతకాలు పెట్టమని రాములు అనుడుతోని పక్కపొంటి ఉన్న సులోచన కొడుకు శ్రీనివాసు బాండ్ పేపర్ గుర్తుపట్టి ఎందుకు సంతకాలు తీసుకుంటున్నావని బాండ్ పేపర్లు తీసుకొని చదువుడుతోని సుదర్శన్ కు సులోచన భూమిని విక్రయిస్తున్నట్టు రాసి ఉండుతోని మా భూమి ఎందుకు రాసుకుంటున్నావు అని ఫీల్డ్ అసిస్టెంట్ రాములను నిలదీసి పోలీస్ స్టేషన్ లా రాముల మీద కంప్లైంట్ ఇచ్చి ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిరట. అంతో ఎంతో అన్న చదువుకున్నోడు కాబట్టి తెలివితోని చదివిండి గాని లేకపోతే ఏమైతుండే పరిస్థితి. ఓ జనాలు జర పైలంగుండుర్రి, గృహజ్యోతి అని కూడా మోసం చేస్తున్నారట బట్టబాజ్ గాళ్ళు.